హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా బాలామృతంతో రొట్టెని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ రెసిపీ పిల్లల నుంచి పెద్దల దాకా చాలా ఇష్టపడి తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కొద్దిగా బాలామృతాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులోకి పాకం పట్టాలి. ఈ బెల్లం పాకు వేయడం వల్ల రొట్టె అనేది చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటుందండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా బెల్లం వేసుకొని పాకం పట్టుకోవాలి. ఇలా పాకం పట్టిన తర్వాత కొంచెంసేపు చల్లారనివ్వాలి. ఇలా ముందుగా పక్కన పెట్టుకున్న పిండిని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి. వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే పిండి అనేది జోరుగా అయిపోతుంది. ఎందుకంటే మనం పాకం వేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని పిండిని కలుపుకున్న తర్వాత పాకాన్ని ఇందులోకి వేయాలండి. చల్లారిన తర్వాత ఇలా పాకం వేసి కొద్దిగా కలపాలి. ఇలా కలిపి కొద్దిసేపు ఒక 1 అవర్ అలా ఉంచండి. ఇలా పిండిని నానబెట్టడం వల్ల రొట్టె అనేది చాలా మృదువుగా చాలా బాగా వస్తుంది. ఇందులో ఇలా 1 అవర్ నానబెట్టడం కంపల్సరీ అండి. తర్వాత గోధుమ పిండి కొద్దిగా తీసుకొని మనం పిండిని ఇలా చేసుకోవాలండి. అలా కొద్దిగా చేసుకుంటూ ఇంకా పిండి లేకుండా రొట్టె చేసుకోవాలి పెద్దగా. ఇలా రొట్టె చేసుకున్న తర్వాత ఈ రొట్టె చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా రొట్టె పెనం మీద వేసి కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రొట్టెను అనేది టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే రొట్టె విరిగిపోతుందండి. చూడండి, చూడడానికి ఎంత బాగుందో, తింటే కూడా అలానే టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని 2 డేస్ 3 డేస్ అలా కూడా పెట్టుకోవచ్చు. స్నాక్స్ లాగా బాగుంటుంది తినడానికి. ఓకేనా అండి? ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి.